వచ్చును. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ఈ రీతిగా మరి దేవుని వాక్యములో మరి భక్తుడు రాస్తూ ఉన్నాడండి. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లిస్తాను అని చెప్తున్నాడు. మరి మనం సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. చూడండి, హన్నా మనకు తెలుసు, హన్నా పెనిన్నా అనేటువంటి మరి ఇద్దరిని ఎల్కానా అనే వ్యక్తికి భార్యలుగా ఉన్నారండి. హన్నాకి దేవుడు సంతు లేకుండా చేసిన కారణాన్ని బట్టి పెనిన్న ఆమెని చాలా టార్చర్ పెట్టేది. ఏదైనా నీ జీవితంలో ఒక కొరత ఉన్నటప్పుడు ఆ కొరతను బట్టి నిన్ను అనేక మంది టార్చర్ పెడుతున్నారేమో, మరైతే నీ కొరకే దేవుడి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే మరి ఆ కొరత అనేటువంటిది చూసిందో సాతాను దాన్నే మరి నీలో ఆ కొరత ఉన్నది అని చెప్పేసి, ఆ లోటు ఉన్నదని చెప్పి సాతాను మనిషిలో ప్రవేశించి భయంకరంగా టార్చర్ పెడుతుంది. అదే రీతిగా ఇక్కడ హన్నాని ఎంతగానో ఆమెని టార్చర్ పెడుతుందండి. పెడుతుంటే ఆమె ఏం చేసింది అంటే, మొదట చాలా దుఃఖానికి గురైపోయింది, మనోవేదనకి గురైపోయింది. భర్తని కూడా ఆమె మరి నాకు సంతు లేకుండా ఎందుకు చేసావు అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఆవిడకి సంతు లేకుండా చేసింది యెహోవా అని ఇక్కడ రాయబడిందండి. మీరు మొదటి అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడంట. అదేంటండి, దేవుడు సంతు లేకుండా చేస్తాడా అని మనం అనుకోవచ్చు. లేదు, మరి ఒక టైంకి